Hello friends, Namaskaram. Welcome to Kabir Spoken English classes. Learn Spoken English with Kabir. ఈరోజు మనం who, which, that, whose ఉపయోగాలు చూద్దాం. ఎగ్జాంపుల్గా he is the same teacher. He taught us this lesson. He taught us it interestingly. అతను అదే టీచర్. అతను ఈ పాఠం మాకు నేర్పించాడు లేదా బోధించాడు. అతను మాకు దానిని ఆసక్తికరంగా బోధించాడు. ఈ సెంటెన్సెస్ చూసేందుకు చిన్నవిగా సులభంగా ఉన్నాయి, కానీ మాటి మాటికి హీ రిపీట్ అవటం ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే అర్థం వచ్చేట్లు క్రింది విధంగా కలపవచ్చు. He is the same teacher who taught us this lesson interestingly. ఈ పాఠం ఇంట్రెస్టింగ్గా చెప్పింది లేదా బోధించింది అదే టీచర్. పై సెంటెన్స్లో ఏం చేశాం? అంతకు ముందున్న 3 సెంటెన్సెస్ను హూతో కలిపేశాము. ఇప్పుడు ఒకే సెంటెన్స్ అయ్యింది. సో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కన్వర్జేషన్లో హూ, విచ్, దట్, హూస్లతో కలపవచ్చు. ఎలాగో చూద్దాం. ద మ్యాన్ హూ రోట్ ద బుక్ ఈజ్ మై ఫ్రెండ్. ఎవరు ఆ పుస్తకం రాశారో అతడు నా స్నేహితుడు. ఈ అర్థం సరైనదే, కానీ మామూలు తెలుగులో అలా అనం. అందుకు బదులు ఆ పుస్తకం రాసిన అతను నా స్నేహితుడు అని అంటాం. దీన్ని 2 సెంటెన్సెస్ కలయికగా కూడా అర్థం చేసుకోవచ్చు. ద మ్యాన్ రోట్ ద బుక్, హీ ఈజ్ మై ఫ్రెండ్. అతడు పుస్తకం రాశాడు, అతను నా స్నేహితుడు. ఇది కొంచెం వింతగానే అనిపిస్తుంది వినేందుకు. అందుకని ద మ్యాన్ హూ రోట్ ద బుక్ ఈజ్ మై ఫ్రెండ్ ఇది హోందాగా అనిపిస్తుంది. హిస్ బ్రదర్ కేమ్ హియర్ ఎస్టర్డే. హీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. అతడి బ్రదర్ నిన్న ఇక్కడికి వచ్చాడు, అతడు ఇప్పుడే వెళ్ళాడు. ఈ 2 సెంటెన్సెస్ బదులు ఇలా అనండి. హిస్ బ్రదర్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే హ్యాస్ జస్ట్ లెఫ్ట్. నిన్న ఇక్కడికి వచ్చిన అతడి బ్రదర్ ఇప్పుడే వెళ్ళాడు. This is the book. I gave it to him yesterday. ఇది పుస్తకం, అది నేను అతనికి నిన్న ఇచ్చాను. ఇది ఎంత ఎబ్బెట్టుగా ఉంది. ఈ 2 వాక్యాలను ఒకటిగా విచ్ వాడి కలుపుదాం. 1, 2లో మనుషులు కాబట్టి హూ వాడాం. పుస్తకం వస్తువు కాబట్టి విచ్ వాడాలి. దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఐ గేవ్ హిమ్ ఎస్టర్డే. నిన్న నేను అతడికి ఇచ్చిన పుస్తకం ఇది. హియర్ ఈజ్ ద డాగ్, ఇట్ ట్రైడ్ టు బైట్ మీ. ఆ కుక్క ఇక్కడుంది, అది నన్ను కరవడానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా విచ్ జాయిన్ చేయండి. హియర్ ఈజ్ ద డాగ్ విచ్ ట్రైడ్ టు బైట్ మీ. ఇదిగో నన్ను కరవటానికి ప్రయత్నించిన కుక్క. దిస్ ఈజ్ హరి, హిస్ పేరెంట్స్ ఆర్ హియర్. అతడు హరి, అతని తల్లిదండ్రులు ఇక్కడున్నారు.
ఒక్కొక్కప్పుడు హూ లేదా విచ్ బదులు దట్ కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజంట్ ఇట్ నిఖిల్ హూ ఆర్ దట్ కాల్డ్? నిఖిల్ కాదా పిలిచింది? ఈజ్ ఇట్ నిఖిల్ హూ ఆర్ దట్ కాల్డ్? నిఖిల్ కదా పిలిచింది. రెండింటికి నాట్ తేడా. ఇక్కడ హూ లేదా దట్ రెండింటిలో ఏదైనా వాడవచ్చు. అయితే ప్రాణం లేని వస్తువుల విషయంలో హూ రాదు, విచ్ లేదా దట్ వస్తుంది. ఈజ్ ఇన్ ద బుక్ విచ్ దట్ యు వాంట్? నీకు కావలసిన పుస్తకం ఇది కాదా? అవర్ మెకానిక్ రిపేర్డ్ మై బైక్ లాస్ట్ వీక్. నిఖిల్ వాంట్స్ హిమ్. మన మెకానిక్ పోయిన వారం నా బైక్ రిపేర్ చేశాడు. నిఖిల్కు తను కావాలంట. ఇక్కడ హూ లేదా దట్ వాడి ఈ రెండు సెంటెన్సెస్ను క్రింది విధంగా కలపవచ్చు. నిఖిల్ వాంట్స్ అవర్ మెకానిక్ హూ ఆర్ దట్ రిపేర్డ్ మై బైక్ లాస్ట్ వీక్. నా బైక్ను రిపేర్ చేసిన మన మెకానిక్ నిఖిల్కు కావాలంట. He got repaired the day before. It has trouble now. వాడు దాన్ని మొన్న రిపేర్ చేయించుకున్నాడు. ఇప్పుడు దానికి ట్రబుల్ ఉంది. ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ను దేనితో కలపాలి? వస్తువు కాబట్టి విచ్. The bike which or that he got repaired the day before yesterday has trouble now. మొన్న రిపేర్ చేయించుకున్న బైక్కు ఇప్పుడు ట్రబుల్ ఉంది. His shop is next to the fast food joint. It is close to his rooms. అతడి షాప్ ఆ ఫాస్ట్ ఫుడ్ జాయింట్కు దగ్గరే. అది అతడి గదికి దగ్గరే. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ విచ్తో కలపండి. వస్తువు కాబట్టి విచ్ వాడాలి. హిస్ షాప్ ఈజ్ నెక్స్ట్ టు ద ఫాస్ట్ ఫుడ్ జాయింట్ విచ్ ఆర్ దట్ ఈజ్ క్లోజ్ టు హిస్ రూమ్స్. అతడి గదికి దగ్గరగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ జాయింట్ పక్కనే ఆ షాప్. ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఇది కరెక్ట్ ఇంగ్లీష్. టిఫిన్ సెంటర్ టిఫిన్ ఇంగ్లీష్ కాదు. అంటే టిఫిన్ సెంటర్ని ఫాస్ట్ ఫుడ్ జాయింట్ అని అంటారు ఇంగ్లీష్లో. రూమ్స్ బ్యాచులర్స్ లాంటి వాళ్ళు అద్దెకు తీసుకుని ఉండే గదిని రూమ్స్ అంటారు. రూమ్ అని సింగులర్లో వాడరు ఈ అర్థంతో. ఇది గుర్తుంచుకోవాలి. He is out with another customer. He is buying a bike. He wanted this mechanic's opinion. అతడు ఇంకో కస్టమర్తో వెళ్ళాడు. ఆ కస్టమర్ బైక్ కొంటున్నాడు. అతడికి మెకానిక్ అభిప్రాయం కావాలి. ఇక్కడ హూ ఆర్ దట్ వాడి ఈ మూడు సెంటెన్సెస్ను క్రింది విధంగా కలపవచ్చు. He is out with another customer who or that is buying a bike and wanted his opinion. బైక్ కొంటున్న ఇంకో కస్టమర్ అతడి అభిప్రాయం కావాలనడంతో
తను అంటే మెకానిక్ అతనితో వెళ్ళాడు. హీ ఈస్ సెండింగ్ హిస్ బాయ్, హీ విల్ ఫెచ్ ద బైక్. తన కుర్రాడిని పంపిస్తున్నాడు, అతను బైక్ను తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ హూతో కలపండి. హీ ఈస్ సెండింగ్ హిస్ బాయ్ హూ విల్ ఫెచ్ ద బైక్. అతను బైక్ తీసుకురావటానికి తన అబ్బాయిని పంపుతున్నాడు. ఫెచ్ ఒక చోటకు వెళ్ళి తీసుకురావటం. బ్రింగ్ మనం ఉన్న చోటు నుంచి తీసుకురావటం. అంటే బ్రింగ్ సమ్ వాటర్, ఇంట్లోనే ఉన్నాము, ఇంట్లో నుండినే వాటర్ తీసుకురమ్మని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఫెచ్ అనేది ఒక చోటకి, అంటే బైక్ మనకు ఎక్కడో చెడిపోయి ఉంటుంది, ఆ బైక్ని తీసుకురావడానికి పంపినప్పుడు మనం ఫెచ్ ఉపయోగించడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోగలరు. అవర్ మెకానిక్ డస్ హిస్ జాబ్ వెల్. హిస్ నాలెడ్జ్ ఆఫ్ మెకానిజం ఈజ్ సౌండ్. మన మెకానిక్ బాగానే చేస్తాడు, అతడికి మెకానిజంలో మంచి జ్ఞానం ఉంది. ఈ రెండు సెంటెన్సెస్ను రెండు విధాలుగా కలపొచ్చు. హూ, హూస్, వాడి. అవర్ మెకానిక్ హూ డస్ హిస్ జాబ్ వెల్ హ్యాస్ ఎ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మెకానిజం. బాగా చేసే మన మెకానిక్కు మెకానిజం జ్ఞానం బాగా ఉంది. Our mechanic whose knowledge of mechanism is sound does his job well. మెకానిజంలో మంచి నాలెడ్జ్ ఉన్న మన మెకానిక్ బాగా చేస్తాడు. I have number of friends. He repaired their bikes. They are happy. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అతడు వాళ్ళ బైక్స్ రిపేర్ చేశాడు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. హూస్ వాడి కలుపుదాం. I have number of friends whose bikes he has repaired and they are all happy. ఎవరి బైక్స్ అయితే అతడు రిపేర్ చేశాడు వాళ్ళు నా ఫ్రెండ్స్ మరియు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. He repaired my cousin's bike 6 months ago. It hasn't given him trouble ever since. అతను 6 నెలల కింద మా కజిన్ బైక్ రిపేర్ చేశాడు, అది అప్పటి నుంచి ఏ ట్రబుల్ ఇవ్వలేదు. ఇక్కడ విచ్ వాడి కలుపుదాం. My cousin's bike which he repaired 6 months ago, it hasn't given him any trouble ever since. అతడు 6 నెలల కింద రిపేర్ చేసిన మా కజిన్ బైక్ అప్పటి నుంచి ఏ ట్రబుల్ ఇవ్వలేదు. ఎవర్ సిన్స్ అప్పటి నుంచి అని అర్థం. మీకు ఛాలెంజ్, ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. నిన్ను పుస్తకం తెచ్చావు, అది ఏది? నిన్న నేను ఓ పుస్తకం ప్రవళిక దగ్గర నుంచి తెచ్చాను, దాన్ని గురించేనా నువ్వు అడిగేది? ప్రవళిక ఆ పుస్తకం ప్రసూన దగ్గర నుంచి అరువు తెచ్చింది, అది నీకు ఇచ్చింది. ప్రసూన అంటే ఆ ఇంగ్లీష్ నోవెల్స్ తెగ చదివే అమ్మాయేనా? అవును, ఆ అమ్మాయికి ఈ మధ్య ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా అందరికీ వైద్యం చేసే డాక్టర్ ఆయన
ప్రిస్క్రైబ్ చేసే మందులు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిర్ణయం తప్పిపోని డాక్టర్స్లో ఆయన ఒకరు. హూ, విచ్, హూస్ వాడండి. మా తమ్ముణ్ణి నిన్నటి వరకు ట్రీట్ చేయని డాక్టర్ ఆయన ఒక్కడే. ఈ ఏరియాలో మిగతా డాక్టర్స్ అందరూ మా తమ్ముడిని చూసిన వాళ్ళే. వీటి ఇంగ్లీష్ అనువాదము డిస్క్రిప్షన్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.